ఆడవారి మాన ప్రాణాలకు విలువలేని నేల అది. హిందూ మహిళలు నగ్నంగా నడవాలన్న సరికొత్త రజాకార్లు ఏలుతున్న భూమి అది. ఇది ముస్లిం రాజ్యం అని గర్వంగా ప్రకటనలు వినబడుతున్న పుడమి అది. షరియా చట్టం అమలు చేసి తీరుతామంటూ ప్రకటనలు చేయటమే కాదు, ఆ దారుణాలను చూసి కన్నీరు కారుస్తున్న ధరణి అది. అరాచకవాదులకు పరోక్షంగా అధికార యంత్రాంగమే అండగా నిలిచిన పృథ్వీ అది. అదెక్కడో లేదు, మన భారతావనిలోనే. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆధ్యాత్మిక జ్ఞానంతో నిప్పు కణికిలా కాంతులీనిన ఆ నేల నేడు కన్నీరు పెట్టుకుంటోంది. ఆడవారిని అపర కాళిగా పూజించిన ఆ ధరణిపై నేడు అదే అమ్మాయిలు తమ మానాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు. అదే పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆ రాష్ట్రం నేడు ఎడారి మతానికి కేంద్రంగా మారిపోతుందంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. ఈ రాష్ట్రం ముస్లింల రాజ్యం అన్న నినాదాలు అక్కడ సర్వసాధారణంగా వినిపిస్తాయి. అధికార పార్టీ నాయకులే మైనార్టీలమని చెప్పుకునే మతస్థులకు కొమ్ముగాస్తారు. హిందువుల పండుగలకు ఎన్నో ఆంక్షలు అమలవుతాయి. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేళ ముఖ్యమంత్రి సర్వమత సద్భావన ర్యాలీ పేరుతో ముస్లిం అనుచరులతో కలిసి నిర్వహిస్తారు. ఓ మహిళ అధికారానికి కేంద్రంగా ఉన్న ఆ రాష్ట్రంలో నేడు ఆడవారి దీనస్థితి చూస్తే గుండె బద్దలవుతాయి. సందేశ్ ఖలీ ఘటన మానవత్వం ఉన్న మనిషిని భారతీయుడు అని సగర్వంగా చాటుకునే వారిని తల దించుకునేలా చేసింది. ఇటీవల రాయ్గంజ్లో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆరోపణలతో ఓ మహిళను నడి రోడ్డుపై చితకబాదిన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఆడవారి స్వేచ్ఛకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆ జంటను చావగొట్టింది ఏకంగా అధికార పార్టీ లీడర్ తాజ్ముల్ అలియాస్ జేసీబీ. ఇది ముస్లిం రాజ్యం, ఇక్కడ షరియా అమలవుతుంది. ఆడవారిని ఇలాగే కొడతాం అంటూనే దాడికి దిగాడంటే అక్కడ రాక్షసత్వం ఎంతలా బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. కోచ్ బీహార్ జిల్లాలో ఓ టీఎంసీ లీడర్ హిందూ ఆడవారు తమ ఎదుట నగ్నంగా నడవాలని ఆదేశించిన ఘటన అక్కడి అమ్మాయిల బతుకు చిత్రాన్ని తెలియజేస్తుంది. ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే. అక్కడ నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ చాలా వరకు మీడియాకు ఎక్కవు. అదో చీకటి రాజ్యం. ముస్లింలే షాడో ప్రభుత్వాన్ని నడిపే అరాచక రాజ్యం. అక్కడెంతటి ఘోరాలు జరిగినా టీఎంసీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ పల్లెత్తు మాట మాట్లాడరు. కానీ అలాంటి దుర్మార్గులను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగమే ముందుకొస్తుంది. సందేశ్ ఖలీ నిందితుడు షేక్ షాజహాన్ ను విడిచిపెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటే అక్కడి ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం బెంగాల్ పరిస్థితులపై ఆ రాష్ట్రానికి చెందిన బిష్ణుపూర్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ ఇటీవల లోక్సభ సమావేశాల్లో చేసిన ప్రసంగం యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. బెంగాల్ను ఇలాగే వదిలిపెడితే కేవలం 10 ఏళ్లలోనే ఆ రాష్ట్రం బంగ్లాదేశ్లో కలిసిపోతుందంటూ పార్లమెంట్ సాక్షిగా ఆవేదనతో చెప్పుకొచ్చారు. దీన్ని మనం కళ్లతో చూడాల్సి వస్తుందన్నారు. బెంగాల్లో తాము 18 మంది ఎంపీలుగా ఉన్న ఆ రాష్ట్రంలో తమకెలాంటి పవర్ లేదని, అధికారుల్లో మెజార్టీ ఒకే మతానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు. అక్కడ ఇలాగే కొనసాగితే 10 ఏళ్లలో ఆ రాష్ట్రంలో ముస్లింలే పాలకులవుతారని, అప్పుడు జై శ్రీరామ్ అని ఎవరూ నినదించలేని పరిస్థితి వస్తుందని సౌమిత్రా ఖాన్ అన్నారు. అంతేకాదు ఎవరు అక్కడ కాళీ పూజ, సరస్వతి పూజలు కూడా చెయ్యలేరని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లీడర్లను లెక్క చెయ్యని టీఎంసీ ఇండి కూటమి పేరుతో కలిసిమెలిసి ఉంటారని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి సైతం బెంగాల్లో దీదీ ప్రభుత్వ దారుణాలను సహించలేక ఏకంగా బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.